హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంట్లో కొన్ని బట్టలు బాగా పాడైపోతూ ఉంటాయి. వేరొకరికి ఇవ్వడానికి కూడా పనిచేయని బట్టలు ఉంటాయి కదా, అటువంటిదే ఈ జీన్ కూడా. దాన్ని కట్ చేసుకొని చిన్న క్లాత్ తీసుకున్నాను. దాన్ని ఇలా కట్ చేసుకొని చిన్న ముక్కను తీసుకోవాలి. దానిపైన ఇలా ఏదైనా ఒక కప్పును కానీ లేదంటే ఇటువంటి టేప్ని కానీ ఉంచుకొని ఇలా సర్కిల్ షేప్లో గీసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం 5 సర్కిల్స్ గీసుకుంటున్నాను. ఇలా గీసుకున్న ఈ 5 సర్కిల్స్ని సిజర్తో కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న ఈ జీన్ క్లాత్ సింగిల్ లేయర్ తీసుకోవాలండి, అప్పుడే మనకు కట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇలా ఈ 5 సర్కిల్స్ని కట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మిడిల్లోకి ఇలా కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న 5టిని ఇలా మిడిల్లోకి కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక సూది దారం తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పైకి కిందకి కుట్టుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కుచ్చిళ్ళు వచ్చేటట్టుగా దగ్గరికి చేసుకోవాలి. ఇది ఒక పెటల్ కింద తయారవుతుంది. ఇప్పుడు నేను ఒక ఫ్లవర్ తయారు చేయబోతున్నాను. ఇలా 5 పెటల్స్ వచ్చేటట్టుగా 5 హాఫ్ సర్కిల్స్ని మనం ఇలా కుట్టేసుకోవాలి. ఇవి ఇలా గుచ్చిన తర్వాత దగ్గరికి జరుపుకోవాలండి. ఇలా దూరంగా వెళ్ళిపోకుండా దగ్గరికి చేసుకుంటే మన కుచ్చిళ్ళు అలాగే ఉంటాయి. ఇలా 5టిని గుచ్చిన తర్వాత మొదట గుచ్చిన దానికి చివరి దానికి ఇలా రెండిటికి కలిపి ఒక ముడి వేసుకోవాలి. అప్పుడు ఫ్లవర్ అనేది ఇలా రౌండ్గా వస్తుందండి. ఇది ఊడిపోకుండా మరొక ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు మిగతా 5 పెటల్స్తోని ఇంకొక ఫ్లవర్ తయారు చేసుకోవచ్చు. ఇలా నేను గీసుకున్న 5 సర్కిల్స్కి 2 ఫ్లవర్స్ని అయితే తయారు చేసుకున్నానండి. ఇంకా మరొక 4 కూడా తయారు చేసుకున్నాను. ఇలా తయారు చేసుకున్న తర్వాత వీటి మిడిల్లో వైట్ కలర్వి బటన్స్ తీసుకుంటున్నానండి. షర్ట్ బటన్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని ఇలా మిడిల్లో గ్లూగాన్తో అతికించేస్తున్నాను. ఇలా నేను తయారు చేసుకున్న మొత్తం 6 ఫ్లవర్స్కి ఇలా బటన్స్ అతికించుకొని రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని కాసేపు పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని ఇలా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇది ఎంత సైజులో ఉండాలంటే మిడిల్లో ఒక ఫోటో పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా తీసుకోవాలి. దీనికి ఎడ్జెస్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్కేల్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు తీసుకొని నేను ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా 4 వైపులా స్కేల్ ఉన్న వెడల్పులో ఇలా గీసుకుంటున్నాను. ఇలా గీసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకున్నట్టుగా ఇలా ఏదైనా ఒక కట్టర్తోని కట్ చేసుకోవాలి. ఇలా 4 వైపులా కట్ చేసుకొని మిడిల్లో ఉన్న కార్డ్బోర్డ్ని తీసేసేయాలి. ఇలా కట్ చేసుకుంటే ఫోటో ఫ్రేమ్ లాగా ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక వైట్ పేపర్ని తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఈ ఫోటో ఫ్రేమ్ అనేది మన ఇంట్లో దొరికే వస్తువులతోనే నేను రెడీ చేద్దాం అనుకుంటున్నానండి. వైట్ పేపర్స్ అయితే అందరి దగ్గర ఉంటాయి కాబట్టి వైట్ పేపర్తో ఇలా నేను ఫ్రేమ్ని కవర్ చేసుకుంటున్నాను. కాబట్టి ఫ్రేమ్ కూడా వైట్ కలర్లోనే కనిపిస్తుంది. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే వేరే కలర్ పేపర్స్ ఏమైనా ఉంటే ఆ కలర్ పేపర్స్తో కూడా మీరు తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ అందరికీ అవైలబుల్గా ఉండేటట్టుగా ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేస్తున్నాను. ఇక్కడ ఈ కార్డ్బోర్డ్ని వైట్ పేపర్కి అతికించేసుకోండి. ఇలా కార్నర్స్కి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఫెవికాల్ అప్లై చేసుకొని ఇలా కార్డ్బోర్డ్ పైకి వచ్చేటట్టుగా ఇలా మడత పెట్టుకొని అతికించేసుకోవాలి. ఇలా 4 వైపులకి అతికించుకొని ఎడ్జ్ని కవర్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో కూడా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పేపర్ని కట్ చేసుకొని తీసేసుకోవాలి. ఇలా ఎందుకు కట్ చేసామంటే ఫ్రేమ్ని లోపల నుంచి కూడా ఇలా కవర్ చేసుకోవడం కోసం. ఇలా ఈ కట్ చేసుకున్న పేపర్కి ఫెవికాల్ అప్లై చేసుకొని లోపల ఎడ్జ్ని కవర్ చేసుకోవాలి కార్డ్బోర్డ్కి. ఇప్పుడు దీనికి బ్యాక్ సైడ్న ఒక వెడ్డింగ్ కార్డ్ని తీసుకొని దానికి ఏదైనా పేపర్ని అతికించేసుకోండి. ఇప్పుడు ఈ వెడ్డింగ్ కార్డ్ని ఈ కార్డ్బోర్డ్కి బ్యాక్ సైడ్కి అతికించుకోవాలి. బ్యాక్ సైడ్ ఇలా ఫోటో పెట్టుకోవడానికి వీలుగా ఉండడం కోసం డబల్ టేప్తో ఇలా అతికించేసుకోవాలి. ఇలా 3 వైపులా డబల్ టేప్ని అతికించేసుకొని బ్యాక్ సైడ్న ఇలా వెడ్డింగ్ కార్డ్ అతికించేసుకోవడమే. మీ దగ్గర ఈ వెడ్డింగ్ కార్డ్ బదులు కార్డ్బోర్డ్ ఉంటే అది కూడా అతికించుకోవచ్చు. ఒకవైపు మాత్రం డబల్ టేప్ అతికించకుండా గ్యాప్ ఉంచుకోవాలండి ఫోటో పెట్టుకోవడం కోసం.
ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, క్లాత్తో తయారు చేసుకున్నవి, వాటిని ఇలా అతికించేసుకోవాలి. ఒకవైపు 3, మరోవైపు ఆపోజిట్లో కార్నర్లో ఇంకో 3 వచ్చేటట్టుగా అతికిస్తున్నాను. చూసారు కదా, ఇంట్లో ఉండే వస్తువులతోనే అందమైన ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇంకా డెకరేట్ చేసుకోవాలనుకుంటే అక్కడక్కడ కుందన్స్ కానీ పూసలు కానీ అతికించుకోవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.